హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన సూర్య నటించిన కంగువా మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చూడబోతున్నాం. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్తే మనకి ఒక దీవిని చూపిస్తారు. ఆ దీవిలో ఒక చిన్న గ్రామం కూడా ఉంటుంది. ఆ గ్రామంలో ఒక ముసలావిడ పిల్లలకి కథలు చెప్తూ ఉంటుంది. ఆ పిల్లలతో ఆ ముసలావిడ ఈ దీవిలో చాలా రహస్యాలు ఉన్నాయి, అవి మనకే తెలియదు, అది తెలిసిందల్లా చంద్రుడే అని చంద్రుడిని చూపిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మనకి 2024 చూపిస్తారు. ఒక బయోమెడికల్ ల్యాబ్ ని మనకి చూపిస్తారు. ఆ బయోమెడికల్ ల్యాబ్ లో పిల్లల పైన ప్రయోగాలు చేస్తూ వారిని హింసిస్తూ ఉంటారు. ఆ ప్రయోగాలు చేస్తున్న టైంలో చాలా మంది పిల్లలు ఆ ప్రయోగాల పవర్ ని తట్టుకోలేక అక్కడికక్కడే చచ్చిపోతూ ఉంటారు. అప్పుడే ఆ ల్యాబ్ లో అనుకోకుండా రెడ్ అలర్ట్ వస్తుంది. జెటా అనే అబ్బాయి ఆ ల్యాబ్ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. ఆ అబ్బాయి కోసం సోల్జర్స్ కూడా ఆ అబ్బాయి వెనకాలే పడుతూ ఉంటారు. ఆ అబ్బాయి ఎలా ఒకలాగా ట్రైన్ ఎక్కేసి పారిపోతూ ఉంటాడు. ఆ పారిపోయే సమయంలో ఆ అబ్బాయికి మైండ్ లో ఏవేవో గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆ గుర్తుకు వచ్చే టైంలో ఆ అబ్బాయి ఆ ట్రైన్ బోగిలో ఒక బొమ్మ గీసి ఆ ట్రైన్ బోగిలోనే స్పృహ తప్పి పడిపోయి ఆ ట్రైన్ లోనే వెళ్ళిపోతూ ఉంటాడు. కట్ చేస్తే మనకి గోవాని చూపిస్తారు. ఆ గోవాలో థాయ్ మసాజ్ చేసుకుంటున్న మోస్టోని మనకి చూపిస్తారు. మోస్టో సుపారీ తీసుకొని పోలీసులు పట్టుకోలేని క్రిమినల్స్ ని పట్టుకొని అప్పగిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు ఉంటారు, మోస్టో, ఫ్రాన్సిస్. ఒక పోలీస్ కమిషనర్ మోస్టోకి ఫోన్ చేసి డిసోజా అనే క్రిమినల్ ని పట్టుకున్నారా లేదా అని అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు మన హీరో ఎంట్రీ అయితే ఉంటుంది. మన హీరో పేరు ఫ్రాన్సిస్ మోస్టో ఇద్దరు సుపారీ తీసుకొని పోలీసులు పట్టుకోలేని క్రిమినల్స్ ని వీళ్ళు పట్టుకొని ఇస్తూ ఉంటారు. అలాగా డిసోజా అనే ఒక గ్యాంగ్స్టర్ ని పట్టుకొని పోలీసులకి అప్పగించడానికి వెళ్తూ ఉంటారు. వెళ్లే టైంలో అక్కడ బాడీ గార్డ్స్ ఉంటారు. ఆ బాడీ గార్డ్స్ అందరిని చితక్కొట్టేసి ఆ డిసోజాని బంధించి వాళ్ళు వారి కార్లో తీసుకెళ్తూ ఉంటారు. అలా ఫ్రాన్సిస్ మోస్టో డిసోజాని ఖైదు చేసి తీసుకెళ్తూ ఉండగా మన కథలోకి హీరోయిన్ అయితే ఎంట్రీ ఇస్తుంది. మన హీరోయిన్ పేరు ఏంజెలా కూడా మన మోస్టో ఇంకా ఫ్రాన్సిస్ లాగే సుపారీ తీసుకొని పోలీసులు చేయలేని పనులు ఇంకా క్రిమినల్స్ ని పట్టుకొని ఇస్తూ ఉంటుంది. ఏంజెలా మన మోస్టో ఇంకా ఫ్రాన్సిస్ కష్టపడి పట్టుకున్న డిసోజాని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఏంజెలా ఇంకా ఫ్రాన్సిస్ కలిసి డిసోజాని పోలీస్ కమిషనర్ దగ్గర తీసుకెళ్లి నేను పట్టుకున్నానని వాదులేసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకి ట్విస్ట్ ఏంటంటే ఏంజెలా ఇంకా ఫ్రాన్సిస్ పాస్ట్ లో లవ్ చేసుకుని ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చి వాళ్ళు విడిపోయి ఉంటారు. అందుకే వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు పడదు. కట్ చేస్తే మనకి ఆ రీసెర్చ్ ల్యాబ్ ని చూపిస్తారు. ఆ రీసెర్చ్ ల్యాబ్ లో కమాండర్ ని కూడా చూపిస్తారు. ఆ కమాండర్ కి ఒక సోల్జర్ వచ్చి ఆ జెటా తప్పించుకొని పారిపోయాడని, ఆ జెటా ఉన్న లొకేషన్ మనకు తెలుసని, ఆ జెటా గోవాలో ఉన్నాడని కమాండర్ కి చెప్తాడు. అప్పుడు ఆ కమాండర్ పిల్లవాడి తలని నాకు తెచ్చిపోమని ఆ సోల్జర్ కి కమాండ్ ఇస్తాడు. కట్ చేస్తే పోలీస్ కమిషనర్ ఫ్రాన్సిస్ ఇంకా ఏంజెలాకి జుట్టు అనే ఒక గ్యాంగ్స్టర్ ని పట్టుకోమని, అతన్ని పట్టుకుంటే 15 లక్షలు సుపారీ ఇస్తా అని వాళ్ళిద్దరికి డీల్ చేస్తాడు. ఈ క్రమంలో బోస్టో ఇంకా ఫ్రాన్సిస్ ఇద్దరు కలిసి జుట్టు కోసం వెతుకుతూ ఉంటారు. కానీ ఏంజెలా మటుకు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. చివరికి బోస్టో ఇంకా ఫ్రాన్సిస్ కి జుట్టు ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. అతన్ని వెతుక్కుంటూ అతని యార్డ్ దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ బోస్టో కొంతమంది అమ్మాయిలతో అక్కడ నిద్రపోతూ ఉంటాడు. బోస్టో ఇంకా ఫ్రాన్సిస్ జుట్టుని పట్టుకునే క్రమంలో జుట్టు బోస్టో మీద గణ్యం చేసి పెట్టుకో ఉంటాడు. అప్పుడు ఫ్రాన్సిస్ వచ్చి బోస్టోని కాపాడ్డాం అని చూడగా ఆ గన్ తీసుకునే క్రమంలో బోస్టో జిత్తుని కాల్చేస్తాడు. దాంతో జిట్టు చచ్చిపోతాడు. ముందుగానే కమిషనర్ వీళ్ళకి వార్నింగ్ ఇచ్చుంటాడు. జిట్టుకి ఒక అన్నున్నాడని, అతని పేరు కంబూటా అని, జిట్టుకి ఏమన్నా అయితే మీ ఇద్దరిని పీస్ చేస్తాడని వాళ్ళిద్దరికి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చుంటారు. కానీ ఆ యాట్ లోకి అనుకోకుండా ఆ ల్యాబ్స్ నుంచి తప్పించుకున్న జెటా పిల్లవాడు అక్కడ వీళ్ళిద్దరికి కనిపిస్తాడు. ఆ పిల్లవాడిని చూసి ఆ పిల్లవాడు చూసాడా లేదా అని వీళ్ళు కామ్ గా అక్కడి నుంచి వాళ్ళ బోట్ లో వెళ్ళిపోతారు. కానీ ఆ జెటా పిల్లవాడు మన ఫ్రాన్సిస్ ని అదో విధంగా చూస్తూ ఉంటాడు. మన ఫ్రాన్సిస్ కూడా ఆ పిల్లవాడిని అదోలా చూస్తూ ఉంటాడు. ఈ సమయంలోనే ఏంజెలా ఇంకా తన పార్ట్నర్ జిట్టు ఉన్న బోట్ దగ్గరికి వస్తారు. కట్ చేస్తే మార్నింగ్ అవుతుంది. బోస్టో పరిగెత్తుకుంటా డేంజర్ అని ఫ్రాన్సిస్ దగ్గరకు వచ్చి అతన్ని బయటికి తీసుకుని వెళ్లి చూడగా అక్కడ జెటా పిల్లవాడు కూర్చొని ఫ్రాన్సిస్ ఇంకా బోస్టో బొమ్మల్ని వేస్తూ ఉంటాడు. దాన్ని చూసి బోస్టో ఇంకా ఫ్రాన్సిస్ షాక్ అవుతారు. సడన్ గా టీవీలో జిట్టు చచ్చిపోయిన న్యూస్ వస్తూ ఉంటుంది. ఆ జెటా పిల్లవాడు ఆ టీవీ దగ్గరకు వెళ్లి జిట్టును చూపించి బోస్టో ఇంకా ఫ్రాన్సిస్ లే జిట్టును చంపేశారని ఏంజెలాకైతే చూపించేస్తారు. దాంతో ఏంజెలా పిల్లవాడిని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఆ వెళ్లే క్రమంలో ఏంజెలాని ఆపుతూ ఉంటారు. ఎలా అలా చేసి ఫ్రాన్సిస్ ఆ పిల్లవాడిని తీసుకొని కారులో వెళ్తూ ఉంటాడు.
కార్లో ఫ్రాన్సిస్ ఆ పిల్లవాడిని తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఆ పిల్లవాడు అంతకు ముందు చూసినట్టే ఫ్రాన్సిస్ ని అదో విధంగా చూస్తూ ఉంటాడు. అది గమనించిన మన ఫ్రాన్సిస్ అలా నన్ను చూడకు అని ఆ అబ్బాయికి చెప్తూ ఉంటాడు. అలా ఆ పిల్లాడు ఫ్రాన్సిస్ వాళ్ళ కారులో వెళ్తున్నప్పుడు ఆ పిల్లాడికి సడన్ గా మూర్ఛ వస్తుంది. ఫ్రాన్సిస్ ఇంకా పోస్ట్ ఆ పిల్లవాడిని ఒక హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారు. అక్కడ ఆ పిల్లవాడికి స్కానింగ్ తీస్తూ ఉంటారు. ఆ స్కానింగ్ చాలా వియర్డ్ గా ఉంటుంది. ఆ స్కానింగ్ చూసిన డాక్టర్ మన ఫ్రాన్సిస్ తో ఇలా అంటుంది, 25 years ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి స్కానింగ్ రిపోర్ట్ ని చూడలేదని, ఇది చాలా విచిత్రంగా ఉందని ఫ్రాన్సిస్ కి ఆ డాక్టర్ చెప్తుంది. పిల్లాడి స్కల్ ని ఎవరో అంతకు ముందే ఓపెన్ చేశారని, పిల్లాడి బ్రెయిన్ చాలా అబ్నార్మల్ గా ఉందని ఫ్రాన్సిస్ కి చెప్తుంది. కట్ చేస్తే మన ఫ్రాన్సిస్ కి ఆ పోలీస్ కమిషనర్ ఫోన్ చేసి, మీరు జిట్టుని చంపిన యాక్ట్ లో ఒక పిల్లాడు మీరు చంపింది చూశారని, ఆ విషయం కంప్యూటర్కి తెలిసిపోయిందని, మీరు చాలా జాగ్రత్తగా ఉండమని ఫ్రాన్సిస్ కి చెప్పి ఆ పోలీస్ కమిషనర్ ఫోన్ అయితే పెట్టేస్తాడు. అప్పుడు పోస్టో ఇంకా ఫ్రాన్సిస్ ఒక హోటల్లో రూమ్ తీసుకొని ఆ పిల్లాడితో ఉంటారు. వాళ్ళిద్దరూ అలా బయటికి వెళ్ళి రాగానే పిల్లాడు అక్కడ కనిపించడు. దీంతో ఫ్రాన్సిస్ చాలా కంగారు పడి అటు ఇటు వెతుకుతూ ఉంటాడు. ఆ పిల్లాడు ఆ హాల్లోనే ఒక బొమ్మనైతే గీస్తూ ఉంటాడు. ఆ బొమ్మని గీసే టైంలో మన ఫ్రాన్సిస్ ఆ బొమ్మనైతే చూస్తాడు. ఆ బొమ్మని చూడగానే మన ఫ్రాన్సిస్ కి ఒక పాస్ట్ అయితే గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆ పిల్లాడు దగ్గరికి వచ్చి ఫ్రాన్సిస్ చేయిని తన తల మీద పెట్టుకుంటాడు. అప్పుడు ఫ్రాన్సిస్ కి ఏదేదో గుర్తొస్తూ ఉంటుంది. తరువాత ఆ పిల్లాన్ని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెడతాడు ఫ్రాన్సిస్. కట్ చేస్తే ఏంజెలా ఇంకా తన పార్ట్నర్ పోస్టో ఇంకా ఫ్రాన్సిస్ ని వెతుక్కుంటూ వాళ్ళు ఉన్న హోటల్ కి వచ్చేస్తారు. వచ్చి కంబూటాకి మీరు ఇక్కడున్న విషయం తెలిసిపోయింది, మాతో వచ్చేయండి, మేము మిమ్మల్ని కాపాడతామని పోస్టోకి ఇంకా ఫ్రాన్సిస్ కి చెప్తూ ఉంటారు. అలా ఏంజెలా ఫ్రాన్సిస్ కి పోస్టోకి మాయమాటలు చెప్పి వాళ్ళిద్దరిని బంధించేస్తుంది. ఇంతలోనే కంబూటా అక్కడికి వచ్చి ఆ పిల్లవాడిని తీసుకొని ఆ పిల్లాడిని కనిపెట్టి బెదిరిస్తూ నా తమ్ముడిని ఎవరు చంపారు అని అడుగుతూ ఉంటాడు. సడన్ గా అక్కడ వాతావరణం అంతా చేంజ్ అయిపోతుంది. ఏంటా అని చూడగా బయట ఒక 2 చాపర్లు వీళ్ళున్న హోటల్ ని చుట్టుముట్టేస్తాయి. దాంట్లో నుంచి సోల్జర్స్ దిగుతూ ఉంటారు. ఆ సోల్జర్స్ ఆ జెటా అబ్బాయిని తీసుకెళ్లడానికి గన్స్ పట్టుకొని ఆ హోటల్ లోపలికి వస్తూ ఉంటారు. దీంతో ఇక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ సోల్జర్స్ లోపలికి వస్తూ గన్స్ ఫైర్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఆ కంబూటాన్ని కాల్చి అక్కడికక్కడికి చంపేస్తారు. ఆ సోల్జర్స్ లోపలికి వచ్చి ఆ జీటా అబ్బాయిని బంధించి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దీన్ని చూసిన మన ఫ్రాన్సిస్ కి చాలా కోపం వస్తుంది. తనకున్న హ్యాండ్ కఫ్స్ ని తీసేసుకొని ఆ జీటా అబ్బాయి వెళ్తున్న ట్రక్ ని ఫాలో అవుతూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే మనకి కథ 1070వ సంవత్సరంకి వెళ్తుంది. కట్ చేస్తే మనకి కొన్ని పడవలు సముద్రంలో వెళ్తున్నట్టు కనిపిస్తాయి. ఆ పడవల్లో రొమేనియన్ రాజు అరీలియస్ 25,000 మంది సైన్యంతో మన భారత ఖండాన్ని కైవసం చేసుకోవడానికి వెళ్తూ ఉంటాడు. వీళ్ళు భారతదేశాన్ని కైవసం చేసుకోవడానికి వీళ్ళు ఆగి అక్కడ శిక్షణ తీసుకోవడానికి వ్యూహ రచన కోసం వీళ్ళకి ఒక మంచి ప్రదేశం కావాల్సి వస్తుంది. అందుకే అరీలియస్ పంచకోనలు అనే ప్రదేశాలను కైవసం చేసుకోవాలని, అక్కడున్న తెగవాలని చంపేసి అక్కడ తన సైన్యాన్ని పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటాడు. ఈ 5 కోనలు పేర్లు వచ్చి హిమకోన, కపాలకోన, అరణ్యకోన, ప్రణవాది కోన. అందుకే అరీలియస్ ఈ కోణంలో ఉన్న తెగ వాళ్ళందరినీ చంపేసి అక్కడ తన సైన్యాన్ని పెట్టుకోవాలని, వాళ్ళని చంపడానికి ఆ పడవల్లో వెళ్తూ ఉంటాడు. అరీలియస్ కి సహాయంగా అక్కడ ఆ దీవులు పరిచయం ఉన్న మృగేషితో అరీలియస్ వెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే వీళ్ళకి ఆ 5 కోణలు కనిపిస్తాయి. ఆ 5 కోణల్లో అరీలియస్ ప్రణవాది కోణని ఎంచుకుంటాడు. కట్ చేస్తే మనకి ఒక ఫ్యామిలీని చూపిస్తారు. వాళ్ళు ప్రణవాది కోణకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఆ ప్రణవాది కోణకి వెళ్ళగానే అక్కడ అందరూ వాళ్ళ నవ్వుతూ స్వాగతం పలుకుతారు. ఆ ఫ్యామిలీ ఎవరితో కాదు, క్రోధవాన్ వాళ్ళ ఫ్యామిలీ. ముందుగానే మన క్రోధవాన్ ప్లాన్ ప్రకారం అక్కడికి వెళ్లి ప్రణవాది కొనలో ఉన్న 1000 మంది యోధుల్ని నేను చంపి శంఖం పూరిస్తాను, అప్పుడు మీరు దండెత్తండని ముందుగానే ప్లాన్ వేసుకుని వచ్చి మరి ప్రణవాది కోనకు రావడం జరుగుతుంది. అలా క్రోధవాన్ ఆ ప్రణవాది కోన యొక్క నాయకుడికి అబద్ధం చెప్పి ఇలా 500 నౌకలు తయారు చేయాలి, మా దగ్గర అంతమంది లేరు, ఒక 100 మంది యోధుల్ని మాతో పంపించండి అని చెప్పి ఆ 100 మంది యోధుల్ని అడవి మార్గాన తీసుకెళ్తూ ఉంటాడు క్రోధవాన్. ఒకానొక సమయంలో క్రోధవాన్ విశ్రాంతి కోసం ఆ 100 మంది యోధుల్ని ఆగమంటాడు. ఇదే అదునుగా చూసుకొని క్రోధవాన్ ఆ శంఖాన్ని అయితే పూరిస్తాడు. దాంతో క్రోధవాన్ మనుషులు ఒక్కసారిగా ఆ 100 మంది యోధుల మీద పడి చాలా దారుణంగా అయితే వాళ్ళ చేతులు నరికి వాళ్ళని చంపేస్తారు. కట్ చేస్తే క్రోధవాన్ ఏం తెలియనట్టు ప్రణవాది కోనకు మళ్ళీ వెళ్లి మళ్ళీ నాకు 100 మంది యోధులు కావాలి, వాళ్ళు సరిపోలేదు అని అంటాడు. ఆ ప్రణవాది కోన యొక్క నాయకుడు సరే తీసుకెళ్ళు అని చెప్తాడు. దాంతో క్రోధవాన్ మళ్ళీ ఇంకో 100 మందిని తన వెంట పెట్టుకొని అడవిలోకి తీసుకెళ్తాడు.
ఆ 100 మందితో పాటు క్రోధవాన్ మళ్ళీ అడవిలోకి వెళ్లి అదే ప్లేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ 100 మందిలో ఒకడు క్రోధవాన్ అని పిలిచి ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి బాగుంటుంది అని చెప్తాడు. అప్పుడు క్రోధవాన్ షాక్ అవుతాడు. ఎందుకంటే పోయినసారి వచ్చిన 100 మందిలో ఒక అతను తప్పించుకొని పారిపోయి ఉంటాడు. అప్పుడు సడన్ గా అక్కడికి కంగువాన్ అయితే వస్తాడు. కంగువాన్ చూసి క్రోధవాన్ చాలా భయపడుతూ వెనక్కి వెళ్తూ ఉంటాడు. అప్పుడు కంగువాన్ క్రోధవాన్ దగ్గర ఉన్న శంఖం తీసుకొని ఆ శంఖాన్ని గట్టిగా ఊతాడు. దాంతో క్రోధవాన్ మనుషులంతా కంగువాన్ మీదకి వస్తూ ఉంటారు. అప్పుడు కంగువాన్ ఒక్కొక్కడిని వెంటాడి చాలా దారుణంగా అయితే చంపేస్తాడు. క్రోధవాన్ చేయిని కంగువాన్ అయితే నరికేస్తాడు. ఎందుకంటే తన వాళ్ళ చేతులను కూడా అలాగే నరుకుతాడు. అందుకే క్రోధవాన్ చేతిని కంగువాన్ అయితే నరికేస్తాడు. కంగువాన్ క్రోధవాన్ అయితే చంపుండడు. క్రోధవాన్ బతుకుండగానే తనని తీసుకొస్తూ ఉంటారు. కట్ చేస్తే కంగువాన్ క్రోధవాన్ని సజీవంగానైతే దహనం అయితే చేస్తాడు. దాంతో క్రోధవాన్ చచ్చిపోతాడు. అప్పుడు అక్కడికి సాగరకోన యొక్క నాయకుడు త్రికార అయితే వస్తాడు. త్రికారతో పాటు మృగేషి కూడా వస్తాడు. కానీ మృగేషి ఏం తెలియనట్టు నటిస్తూ ఉంటాడు. క్రోధవాన్ చచ్చిపోవడం తట్టుకోలేని క్రోధవాన్ భార్య తన బిడ్డని కంగువాన్ చేతిలో పెట్టి తను కూడా ఆ మంటల్లోకి వెళ్లి చచ్చిపోతుంది. కట్ చేస్తే కోరవాన్ కొడుకైన పోర్వాని అక్కడున్న పిల్లలు ద్వేషిస్తూ తిడుతూ ఉంటారు. అప్పుడు అక్కడికి కంగువాన్ వచ్చి ఆ పిల్లాన్ని వాళ్ళలో ఒక్కడిగా చేసుకోమని అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ పోర్వాని వాళ్ళలో ఒక్కడిగా ఒప్పుకుంటారు. కంగువాన్ పోర్వాకి విద్య, యుద్ధం ఎలా చేయాలో మొదలైనవన్నీ నేర్పిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మృగేషి మళ్ళీ అరిలియస్ దొర దగ్గరకు వెళ్లి కపాల కోన వాళ్ళు మనకి సహాయపడగలుగుతారు. అరిలియస్ దొరని కపాల కోనకైతే తీసుకుని వెళ్తాడు. కపాల కోనకి నాయకుడైన రుధిర మొదటి కొడుకు పేరు రక్తపీఠ, రెండో కొడుకు పేరు రక్తహార, మూడో కొడుకు పేరు రక్తసిత. కట్ చేస్తే మనకు కపాల కోన యొక్క నాయకుడైన రుధిర అని చూపిస్తారు. రుధిరాకి చాలా ఎక్కువ మొత్తంలో బంగారు నాణాలు ఇచ్చి యుద్ధానికైతే ఒప్పిస్తారు. కట్ చేస్తే కంగువాతో పాటు ఇంకో 10 మంది నది దగ్గర స్నానం చేయడానికి అడవిలో నుంచి వెళ్తూ ఉంటారు. కానీ కపాల కోన వాళ్ళు వీరి కోసం ముందే చెట్ల మీద నుండి దాడి చేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు. అడవిలో నుంచి వెళ్తున్న కంగువా ఇంకా తన ఊరి వాళ్ళను చూసిన కపాల కోన వాళ్ళు ఒక్కసారిగా కంగువా వాళ్ళపైన దాడి చేస్తారు. దాడి చేయడంతోనే ఇద్దరిని అక్కడికక్కడికే చంపేస్తారు. కంగువాకి ఒక్కసారిగా డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూడగా వారిద్దరు చచ్చిపోయి ఉంటారు. ఎవరో అక్కడున్నారని కంగువాకైతే అర్థమైపోతుంది. దాంతో కపాల కోన వాళ్ళు కూడా ఒక్కసారిగా కిందకు దూకి కంగువా మీదకి దాడి చేస్తాడు. కానీ మన కంగువా ఒక్కొక్కరిని చిత్త కొట్టేస్తాడు. అయితే అప్పుడు అక్కడికి రుధిర యొక్క 3 కొడుకులు అయితే అక్కడికి వస్తారు. వాళ్ళను కూడా మన కంగువా వీర కుమ్ముడు కుమ్మేస్తాడు. ఇప్పుడు కంగువా రుధిర యొక్క పెద్ద కొడుకుని అక్కడికక్కడే చంపేస్తాడు. ఇంతలో అక్కడికి పురోవా వస్తాడు. పురోవాకి తన ఖడ్గం తెమ్మని చెప్పి కంగువా అక్కడున్న వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే కంగువా ఫైట్ చేస్తూ ఉండగా పురోవా ఖడ్గం తీసుకుని వస్తూ ఉంటాడు. పురోవా పైకెగిరి కంగువాకి ఖడ్గం ఇస్తూ ఉంటాడు. కానీ పురోవా ఖడ్గం ఇకుండా కంగువాని దారుణంగా పొడిచేస్తాడు. దాంతో కంగువా చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు పురోవా నేను నా పగ తీర్చుకున్నాను అని గట్టిగా అని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అది తట్టుకోలేని కంగువా ఆ ఖడ్గాన్ని తీసి అరిలియస్ దొరని చాలా ఘోరంగా అయితే చంపేస్తాడు. కట్ చేస్తే రుధిర యొక్క 3వ కొడుకు అరిలియస్ దొరలు ఇంకా తన ఇద్దరు అన్నల గురించి సముద్ర తీరంలో వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి కంగువా ఒక ఉత్తరాన్ని అయితే పంపిస్తాడు. అప్పుడు కంగువా ఆ ఉత్తరంలో ఇంకో 8 రోజుల్లో యుద్ధం ప్రకటిస్తున్నట్టు ఆ ఉత్తరంలో రాసి ఉంటాడు. ఇద్దరి అన్నదమ్ముల్ని చంపేసి తెప్పలో పంపిస్తాడు. దాన్ని చూసిన రుధిర 3వ కొడుకు చాలా బాధపడుతూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ప్రణవాది కోనలో ఉన్న ప్రజలందరూ పురోవాన్ని చంపాలనుకుంటారు. ఎందుకంటే పురోవా కంగువాకి ద్రోహం చేశాడు కాబట్టి. కట్ చేస్తే కంగువా పురోవాని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు. అలా వెళ్తుండగా కంగువాకి పురోవా కనిపిస్తాడు. పురోవా ఏమాత్రం లేట్ చేయకుండా కంగువాని చంపాలని చూస్తాడు. కానీ కంగువా నాకొక బాధ్యత ఉంది, నా చావు నీ చేతిలోనే అని చెప్పి పురోవాకైతే మాటిస్తాడు. అలా కంగువా పురోవాని మళ్ళీ పెనువాది కోనకి తీసుకెళ్తాడు. ఇక్కడుండే వాళ్ళు పోరువాని చూడగానే పోరువాని చంపాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ కంగువా మాటకు కట్టుబడి ఎవరు ఏం చేయలేకపోతారు. కానీ ఆ ఊర్లో ఉండే వాళ్ళు పోరవాని చీకటి కోనలో వదిలేసి రమ్మని కంగవానికి చెప్తాడు. కానీ కంగవాని ఏమాత్రం ఒప్పుకోడు. అప్పుడు ఆ ఊర్లో ఉండే వాళ్ళు కంగవాన్ని కూడా ఆ చీకటి కోనలోకి వెళ్ళిపోమంటారు. కానీ కంగవాన్ పోరవా కోసం తాను కూడా చీకటి కోనలోకి వెళ్తానని అక్కడున్న ప్రజలకి చెప్తాడు. కట్ చేస్తే
చేస్తే కంగవాన్ ఇంకా పోరవ చీకటి కోణలోకి అయితే వెళ్తారు. మరోవైపు కపాల కోణలో రుధిర కొడుకులు ఇద్దరు చచ్చిపోవడంతో రుధిర చాలా ఆగ్రహానికి లోనవుతూ ఉంటాడు. కంగువ రుధిర ఇద్దరు కొడుకుల్ని చంపడంతో రుధిర కంగువాని ఎలాగైనా చంపాలనుకుంటాడు. కట్ చేస్తే పోరవ చీకటి కొనలో ఉన్న నదిలో అయితే కొట్టుకొని పోతూ ఉంటాడు. పోరవ వెనకాలే ఒక పెద్ద ముసలి పోరవాని తరుముతూ ఉంటుంది. పోరవ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ అరుపులు విన్న కంగువ కంగారు పడుతూ పోరవాని కాపాడడానికి వస్తాడు. చివరికి కంగువ పోరవాని కాపాడడానికి ఆ ముసలిని అయితే చంపేస్తాడు. అలా కంగువ పోరవాని అయితే కాపాడతాడు. కట్ చేస్తే రుధిర రోమన్ సైనికులందరినీ ఒక్కొక్కరిగా చాలా ఘోరంగా వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. రుధిర కంగువాని నేనే చంపాలి అని కోపంతో చాలా ఊగిపోతూ ఉంటాడు. కట్ చేస్తే ప్రణవాది కోణలో ఉన్న మహిళలు యుద్ధంలో ఎవరైనా గాయపడితే మూలికలు అవసరమని హిమకోనకు బయలుదేరతారు. హిమకోనకు వెళ్లేదారిలో రుధిర మూడో కొడుకు ప్రణవాది కోన మహిళల పైన దాడి చేస్తాడు. అప్పుడు వాళ్ళు ఏమాత్రం భయపడకుండా రుధిర కొడుకుని చీల్చి చెండాడి అక్కడున్న కపాల కోన వాళ్ళందరినీ ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తూ ఉంటారు. దీంతో ప్రణవాది కోన ఇంకా మిగిలిన కోలలు వాళ్ళందరూ కలిసి ఒక సభనైతే అరేంజ్ చేస్తారు. అలా అందరూ ఆ సభలోకి రాగానే ప్రణవాది కోన మహిళలు రుధిర కొడుకు యొక్క మృతదేహం అయితే తీసుకొచ్చి రుధిరకు చూపిస్తారు. రుధిర తన కొడుకు శవం చూసి చాలా కోపంతో ఊగిపోతూ అక్కడే యుద్ధాన్ని మొదలు పెడతాడు. అలా యుద్ధం మొదలు పెట్టిన రుధిర కంగువా వాళ్ళ నాన్నని అక్కడికక్కడే చంపేస్తాడు. కానీ కంగువా వాళ్ళ నాన్న చనిపోక ముందు ఒక పక్షి సహాయంతో ఉత్తరాన్నైతే కంగువా దగ్గరికి పంపిస్తాడు. కంగువాకి వాళ్ళ నాన్న చనిపోయాడనే విషయం తెలియగానే కంగువా చాలా కోపంతో ఊగిపోతూ ఇక యుద్ధానికైతే కంగువా సిద్ధమవుతాడు. కట్ చేస్తే రుధిర తన సైన్యంతో ప్రణవాది కోన మీదకి దండెత్తుతాడు. కానీ అదే సమయంలో చీకటి కోనలో ఉన్న కంగువా రుధిరను ఇంకా తన సైన్యాన్ని దారి మళ్లించి చీకటి కోన వైపు వచ్చేలా చేస్తాడు. అలా ఆ చీకటి కోనలోకి రుధిర మనుషులు చాలా వేగంగా వచ్చేస్తారు. మన కంగువా ఏమాత్రం భయపడకుండా ఒక్కొక్కరిని చీల్చి చెండాడి ఒక్కొక్కరిని చాలా దారుణంగా అయితే చంపేస్తాడు. కంగువ రుధిర మనుషులతో ఫైట్ చేస్తున్న సమయంలో రుధిర మనుషులు పౌరవాన్ని బంధించి తీసుకొని అయితే వెళ్ళిపోతారు. కట్ చేస్తే కథ అయితే మళ్ళీ ప్రెసెంట్ కి వస్తుంది. ఫ్రాన్సిస్ జటా కోసం ఆ ట్రక్ వెనకాల పడుతూ ఉంటాడు. అలా ఫ్రాన్సిస్ ఆ ట్రక్ వెనకాల వెంబడిస్తున్న టైంలో ఆ సోల్జర్ లో ఒకడు మన ఫ్రాన్సిస్ ని అయితే షూట్ చేస్తాడు. అయినా కానీ ఏమాత్రం వదలకుండా ఒక ట్రాకర్ ని అయితే ఆ వెళ్తున్న ట్రక్ లో అయితే వేసేస్తాడు. అలా మన ఫ్రాన్సిస్ ఆ ట్రక్ ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే మన ఫ్రాన్సిస్ కి మళ్ళీ తన పాస్ట్ గుర్తొస్తూ ఉంటుంది. ఆ పాస్ట్ లో రుధిర పడవ మీదకి కంగువా అయితే ఎక్కేస్తాడు. ఎక్కిన తర్వాత రుధిర మనుషుల్ని చంపేసి రుధిరని చంపడానికి వెళ్తున్న సమయంలో రుధిర పోరవాన్ని నీళ్ళలో పడేయడానికి చూస్తాడు. కానీ అదే సమయానికి మన కంగువా ఆ తాడుని అయితే పట్టుకుంటాడు. కానీ మన పోరవ ఆ పడవకు వేలాడుతూ ఉంటాడు. కింద పదుల సంఖ్యలో సొరచాపలు తిరుగుతూ ఉంటాయి. రుధిర ఇదే అదునుగా చూసుకొని మన కంగువాని పొడుస్తూ కొడుతూ ఘోరంగా కొడుతూ ఉంటాడు. ఇది చూసిన పోరవ తాను బతుకుండడం వల్లే కదా ఇదంతా జరిగిందని ఒక గొడ్డలితో ఆ తాడుని నరికేసి నీళ్ళల్లో పడిపోతారు. నీళ్ళల్లో పడగానే సొరచాపలు మన పోరవాని పీస్ గా చేసి తినేస్తాయి. దాంతో పోరవ అక్కడికక్కడే చచ్చిపోతాడు. దాన్ని చూసిన కంగువాకి చాలా బాధేసి చాలా కోపంతో రుధిరాని పొడిచి చంపేస్తాడు. దాంతో రుధిర అక్కడికక్కడే చచ్చిపోతాడు. దీంతో కథ మళ్ళీ ప్రెసెంట్ కి వస్తుంది. జెటాని సోల్జర్స్ అందరూ వాళ్ళ కమాండర్ చెప్పిన ప్రకారంగానే ఒక ఫ్లైట్ లో అయితే తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ ఫ్లైట్ లో జెటాని ఎక్కించి ఫ్లైట్ ని టేక్ ఆఫ్ చేస్తూ ఉండగా మన ఫ్రాన్సిస్ బైక్ వేసుకొని స్పీడ్ గా ఆ ఫ్లైట్ లోకి అయితే వెళ్ళిపోతాడు. ఆ ఫ్లైట్ లోకి వెళ్ళిన తర్వాత జెటా ఆ ఫ్లైట్ ని తన మ్యాజిక్ పవర్స్ తో కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో మన ఫ్రాన్సిస్ అక్కడున్న వాళ్ళందరినీ కొట్టి జెటాని అయితే కాపాడతాడు. కట్ చేస్తే మన స్టోరీ పాస్ట్ కి అయితే వెళ్తుంది. రుధిర చనిపోయిన తర్వాత తనకి కొరివి పెట్టడానికి ఎవరూ ఉండరు. అప్పుడు ఒక అతను రుధిరాకి కొరివి పెడుతుండగా దూరం నుంచి ఎవరో ఒక కత్తితో అతని 2 చేతుల్ని నరికేస్తాడు. ఆ దూరం నుంచి కత్తి విసిరి అతని 2 చేతులు నరికిన మనిషి ఎవరో కాదు, రుద్రాంగ నేత్ర. ఈ రుద్రాంగ నేత్ర రుధిర యొక్క 4వ సంతానం. కానీ రుధిర అసలైన సంతానం కాదు. రుధిరకి బయట తన బానిసకి పుట్టిన సంతానమే ఈ రుద్రాంగ నేత్ర. అప్పుడు కపాల కోనకి ఎవరు నాయకుడు లేకపోవడంతో ఇంకా రుద్రాంగ నేత్రనే నాయకుడిగా ఉందామనుకుంటాడు. కానీ వాళ్ళ నాన్న సింహాసనం మీద కూర్చునే ముందు కంగువాని చంపి కూర్చుందామని కంగువా అని గట్టిగా అరుస్తూ కంగువాని చంపిన తర్వాతే ఆ సింహాసనం మీద కూర్చుంటా అని చెప్పి అంటూ ఉంటాడు. కట్ చేస్తే మనకి స్టోరీ అయితే ప్రెసెంట్ లోకి అయితే సోల్జర్స్ వెళ్లి జెటా దొరకలేదు, జెటాని వేరొకడు కాపాడాడు
పోరాడాడు అని చెప్పి వాళ్ళ కమాండర్ కి చెప్తూ ఉంటారు. మనకి ఆ కమాండర్ ని అయితే చూపిస్తారు. ఆ కమాండర్ ఎవరో కాదు, పోయిన జన్మలో రుద్రాంగ నేత్రగా ఉంటాడు. అతనే ఈ జన్మలో కమాండర్ గా పుడతాడు. దీంతో స్టోరీ అయితే రెండ్ అవుతుంది. మీరు కానీ ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.